దోసపిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం నేను 4 గరిటెల దోసపిండి తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు, 3 కప్పుల బియ్యము 6 అవర్స్ నానబెట్టి రుబ్బుకున్న దోసపిండి అండి ఇది. ఈ పిండి ఆల్రెడీ ఫర్మెంట్ అయి ఉంది. దీంట్లో 1 స్పూను జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్టు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వీటన్నిటినీ కలిసేలాగా కలుపుకోవాలి. దోసపిండి పలచగా ఉన్నట్లయితే 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ బియ్యం పిండి వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం కలుపుకున్న పిండిని ఇలా పునుగుల్లాగా వేసుకుని వేయించుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే ఒకవైపు వేగుతాయి, ఒకవైపు తెల్లగా ఉంటాయి. వీటిని ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని మనం మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. 4 గరిటెల దోసపిండికి 2కి సరిపడా పునుగులు చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.